హే గైస్, హ్యాపీ సాటర్డే. నాకు సాటర్డేస్ అయితే చాలా ఇష్టము. వీకెండ్ వస్తే జస్ట్ డ్రెస్అప్ అయిపోయి ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలి. అది మేబీ షాపింగ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు. సో ఈరోజు ఏం చేయబోతున్నామో మాతో పాటు చూడండి. మేము వేసుకుంటున్న అవుట్ఫిట్స్ ఈరోజు ఇది. నేనైతే జస్ట్ పింక్ క్యాజువల్ చిన్న ఫ్రాక్ లాంటిది వేసాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ క్యాజువల్ బ్లాక్ టాప్. అండ్ యా, హౌ ఇస్ మై అవుట్ఫిట్ గైస్? కమెంట్ బిలో. సో ఫైనల్గా ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. ప్రెసెంట్ మేము సికాగోస్ వెళ్దాం అనుకుంటున్నాము. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో అక్కడ మేబీ చిన్న డ్యాన్స్ వీడియో తీసి అండ్ మేబీ చిన్న 2-3 ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి షాపింగ్ వెళ్దామా ఆర్ న్యూయార్క్ వెళ్దామా అని మేము అనుకుంటున్నాము. అండ్ యా, మాతో పాటు చూసేయండి మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము. ప్రెజెంట్ మాకు సికాగోస్ 50 minutes దూరము. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్. వెదర్ కూడా చాలా క్లౌడీ ఉంది అండ్ వీఆర్ నాట్ షూర్ వర్షం పడుతుందో లేదో, బట్ హోప్ఫుల్లీ వర్షం పడకపోతే చాలు ఈరోజు. నేను స్నాకింగ్ వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్స్ పట్టుకున్నాను అండ్ ఐమ్ హ్యావింగ్ దిస్. మీరు కూడా ఎప్పుడన్నా డ్రైవ్స్కి వెళ్తే మేక్ షూర్ యూ క్యారీ బాయిల్డ్ ఎగ్స్. దే ఆర్ సో గుడ్ ఫర్ యర్ హెల్త్ అండ్ మీ ప్రోటీన్ గోల్స్ రీచ్ అవ్వచ్చు. యా, వెరీ టేస్టీ ఆల్సో. ఈరోజు మన లక్ బాగాలేదు ఫ్రెండ్స్, వర్షం పడిపోతుంది. సో మనము షాపింగ్ మాల్ వెళ్తున్నాము అండ్ ఇట్స్ అమెరికన్ డ్రీమ్ మాల్. ఫైనల్గా మేము మాల్ చేరిపోయాము. మాల్ వచ్చాక ఇక్కడ మా హస్బెండ్ అండ్ సన్ లయన్ రైడ్ ట్రై చేశారు. ఇది ట్రై చేసిన తర్వాత ఇక్కడ శాంపిల్స్ ఉంటాయి, శాంపిల్స్ తీసుకున్నాను. అండ్ ఒక చీజ్ కేక్ ఇస్తే ఆ చీజ్ కేక్ కూడా ట్రై చేసాము. And it was really good. మేమేమో కానీ మా బేబీ మాత్రం తెగ వాకింగ్ చేసేసాడు మాల్ మొత్తం. తర్వాత నేను షాపింగ్ వెళ్ళిపోయాను. షాపింగ్లో చాలా డ్రెస్సెస్ అండ్ షేడ్స్ ట్రై చేశాను. ఈ షేడ్స్ చూడండి నాకు ఎలా ఉంది, నాకు అంత నచ్చలేదు. సో దీని తర్వాత కొన్ని క్లోత్స్ ట్రై చేశాను. దే వర్ రియల్లీ నైస్ క్యాజువల్ టాప్స్. ఇంకా షాపింగ్ తర్వాత మేము రైడ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ బేబీకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా రైడ్స్ ఉన్నాయి. మా బేబీకి కొత్త ఫ్రెండ్ తగిలింది అండ్ షీ వాస్ రియల్లీ క్యూట్. చూసారా, నా బేబీకి ఒక హక్ కూడా ఇచ్చేసింది. దీని తర్వాత తిను మాత్రం చాలా బాగా ఆడేసుకున్నాడు సోలోగా. అండ్ నేను 360 degrees మాల్ చూపించే పనిలో ఉన్నాను. అండ్ ఇట్ వాస్, దెర్ ఆర్ సో మెనీ రైడ్స్ అండ్ ఇట్ వాస్ సో కలర్ఫుల్. మొత్తం ఆడేసుకున్నాక నా బేబీ అలసిపోయాడు. సో ఐ ఫెడ్ హిమ్ అవకాడో. శుభ్రంగా తినేసి మంచిగా పడుకోపోయాడు. దీని తర్వాత నేను క్యాండీ షాపింగ్కి వచ్చేసా. అండ్ దెర్ ఆర్ సో మెనీ క్యాండీస్ అండ్ ఐ వాస్ సో క్యూరియస్ టు పిక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. చూడండి, నా క్యూరియాసిటీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు వచ్చి డిఫరెంట్ గమ్మీస్ ట్రై చేస్తూ ఉంటాను. నేను ఇలా షాపింగ్ చేస్తున్న వెంటనే బయటకు వచ్చేసి ప్యాకెట్ ఓపెన్ చేసేసి తినేసేయాలి అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇట్ వాస్ ఎ బనానా గమ్మీ. ఇంకా మేము ఇద్దరం రెస్టారెంట్కి వచ్చేసాము. మా బేబీ అలాగో పడుకొని ఉన్నాడు కాబట్టి ఇట్స్ యార్డ్ హౌస్ రెస్టారెంట్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా శాండ్విచ్ తినలేదు, బట్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రైస్. నేనేమో ఇక్కడ నేషనల్ హాట్ చికెన్ శాండ్విచ్ తీసుకున్నా. మా హస్బెండ్ ఏమో ఫైర్ క్రాకర్ షింప్ తీసుకున్నాడు. రెండు చాలా బాగున్నాయి. సో రెస్టారెంట్లో ఫుడ్ ఇప్పుడే తినేసి మేము షాపింగ్ మాల్ నుంచి బయలుదేరిపోయాము. అండ్ యా, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బికాస్ ఇంటికి వెళ్ళాక బేబీ డిన్నర్ తినేసి పడుకోవాలి. అండ్ మా సాటర్డే బ్లాగ్ ఈరోజుతో ఇంతే. బాయ్ బాయ్.